హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ రోజు వీడియోలోకి వెళ్ళడం కన్నా ముందు మనమైతే ప్రతి వీడియోకి గివ్ అవే కండక్ట్ చేస్తున్నామని తెలుసు కదా. సో ప్రీవియస్ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాము, అండ్ ఈ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకుంటారో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. సో లేట్ చేయకుండా వాళ్ళ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆల్రెడీ మనం జ్యువెలరీ మేకింగ్ క్లాస్ అనేది స్టార్ట్ చేసాం కదా. ఆల్రెడీ క్లాస్ 1 అయితే అయిపోయింది కదండి. ఇన్విజిబుల్ మేకింగ్ చూపించాను కదా చేయింది. సో ఇప్పుడు వచ్చేసి దీంట్లో బ్లాక్ బీడ్స్ తోటి మీకు నైలాన్ థ్రెడ్ని యూజ్ చేసి మనకి లాకెట్ సైడ్ హోల్స్ వస్తాయి కదా, దాన్ని అసలు ఎలా మేక్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా టోటల్ వీడియో మొత్తం చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది అనమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. సో ఫస్ట్ దానికోసం నేను వచ్చేసి అసలు ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నైలాన్ థ్రెడ్ తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కటర్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి హుక్స్ మీకు కూడా కిట్లో ప్రొవైడ్ చేసాం కదా, 3 హోల్ హుక్స్. సో ఇవి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ హుక్స్ తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి మెయిన్ అనమాట క్రిస్టల్ లైన్స్, నేను బ్లాక్వి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి జంపింగ్ రింగ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది లారియల్ బీడ్స్ రౌండ్వి. నెక్స్ట్ వచ్చేసి లాకెట్, ఇలాగ హ్యాంగింగ్ బీడ్స్ కూడా ఇచ్చాం కదా, ఒక 5 ఏమో ఇచ్చాం కిట్లో. ఇలాగ హ్యాంగింగ్ బీడ్స్ తీసుకోండి, లాకెట్ హ్యాంగింగ్ బీడ్స్. నెక్స్ట్ వచ్చేసి నీడిల్ అండి. ఈ నీడిల్ అయితే నేను కిట్లో ప్రొవైడ్ చేయలేదన్నమాట. సో అప్పుడు నా దగ్గర లేవు, నేను ప్రొవైడ్ చేయలేదు. సో నీడిల్ నెంబర్ చెప్తాను నేను, ఆ నెంబర్ నీడిల్ తీసుకోండి, మీకు ఈ పూసల్లోకి ఈజీగా ఎక్కేస్తుంది అనమాట. సో నీడిల్ నెంబర్ వచ్చేసి 12 సైజ్ అండి. 12 సైజ్ నెంబర్ నీడిల్ తీసుకోండి. మనకి ఇవి వచ్చేసి 2mm సైజు హైడ్రో బీడ్స్ అంటారు కదా అవి. ఇది మైనంతో కన్నా కూడా, మైనంని అదే థ్రెడ్కి మైనం రాసి ఎక్కిస్తాం కదా, సో దానికన్నా కూడా నీడిల్తో అయితే బాగా వెళ్తాయి అనమాట ఈ సైజ్ నీడిల్ తోటి. అందుకనే నేను నీడిల్ ప్రిఫర్ చేస్తున్నాను. మైనంతో కూడా ఎలా చేసుకోవాలనేది తర్వాత వీడియోస్లో చెప్తాను నేను. సో ఫస్ట్ అయితే ఈ నీడిల్తో ఎక్కించడం చూపిస్తాను. అండ్ ఇది కూడా అండి, నోస్ బ్లేయర్ కూడా తీసుకోండి. సో వీటి వరకు తీసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి ఈ లాకెట్. సో అందరికి ఇదే డిజైన్ లాకెట్ వస్తుందని ఏం లేదు, లాకెట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ లాకెట్కి కింద మేకింగ్ హోల్స్ ఉన్నాయి కదా, సో వీటికి మనం ఈ హ్యాంగింగ్స్ని ఎలా హ్యాంగ్ చేసుకోవాలి గుట్టపూసలతో అనేది నేను చూపిస్తాను. క్లియర్గా చూడండి ఫస్ట్. సో దీనికి టోటల్ వచ్చేసి లాకెట్కి 3 హోల్స్ అయితే ఇచ్చారండి. సో ఫస్ట్ వచ్చేసి ఇలా జంప్ రింగ్ని తీసుకోవాలన్నమాట. జంప్ రింగ్ని తీసుకొని వీడియోలో నేను చూపిస్తున్నట్టు జంప్ రింగ్ని పట్టుకొని మనమైతే ఇలా వెడల్పు అయితే చేసుకోవాలండి. సో చూసారు కదా, ఇట్లాగా చేసుకున్న తర్వాత లారియల్ బీడ్స్ ఇచ్చాం కదా మీకు, అవి ఒక 2 ఇలాగా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాంగింగ్ బీడ్ ఉంది కదా, సో దాన్ని ఇట్లా పెట్టేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇవి లారియల్ బీడ్స్ అనేవి ఎక్కించుకోవాలి. సో లారియల్ బీడ్స్ అనేవి మీకు ఆప్షనల్ అండి, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, ఒట్టిగా పెట్టేసుకోవచ్చు. ఇదంతా కూడా మీ ఇష్టాన్ని బట్టి మీరు మేక్ చేసుకోవాలండి. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మేకింగ్ హోల్ ఉంది కదా, ఈ హోల్లోకి దీన్ని ఇలా ఎక్కించేసుకోవాలి. ఎక్కించుకొని ఇలా దగ్గరగా ప్రెస్ చేయాలన్నమాట జంప్ రింగ్ని. ఇలాగ దగ్గరికి ప్రెస్ చేసుకోండి జంప్ రింగ్ని. సో చూసారు కదా, ఇట్లాగా ఇలా మేక్ చేసుకోవాలన్నమాట. సో ఆల్రెడీ నేను మిడిల్ దానికి ఇప్పుడు మేక్ చేసి చూపించాను కదా, సైడ్ రెండింటికి కూడా అలాగే మేక్ చేసుకోవాలండి. నేను ఈ సైడ్ రెండింటికి కూడా పెట్టేసి మీకు చూపిస్తాను లాకెట్ లుక్. సో చూసారు కదండి, మీకు నేను ఫస్ట్ ఈ హ్యాంగింగ్ ఎలా వేసి చూపించానో అలాగే ఇటు సైడ్ 2 హ్యాంగింగ్స్ కూడా వేసేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, సైడ్ కనిపించాయి కదండి, ఇటు ఒక 3 ఉంటాయి. వీటికి మనం బ్లాక్ బీడ్స్ని, అంటే బ్లాక్ బీడ్స్ అనే కాదు, మీకు ఏ క్రిస్టల్స్ నచ్చితే వాటితోటి మేక్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే బ్లాక్ యూజ్ చేస్తున్నాను. సో వీటిని ఎలా మేక్ చేసుకోవాలనేది చూపిస్తాను. దీనికోసం ఫస్ట్ మనం నైలాన్ థ్రెడ్, కట్టరు, ఇలా నీడిల్ చెప్పా కదా సైజ్ 12 అని నెంబరు. సో ఆ నెంబర్ నీడిల్ తీసుకొని మనం స్కేల్ ఇవి తీసుకోవాలి. అండ్ లెంత్ వచ్చేసి నేను 16 ఇంచెస్ చేస్తున్నానండి. మనం 16 ఇంచెస్ లెంత్లో చేసుకోవాలంటే ఇటు సైడ్ 8 ఇటు సైడ్ 8 రావాలన్నమాట. సో దానికి తగ్గట్టు మనం థ్రెడ్ అనేది తీసుకోవాలి. కరెక్ట్గా 8 ఇంచెస్ కదా, సో 8 ఇంచెస్ థ్రెడ్ తీసుకోకూడదు, ఇంకా ఎక్కువే తీసుకోవాలండి. కొంచెం 12, 14 అట్లా డబల్ క్వాంటిటీ ఉండేటట్టు తీసుకోండి థ్రెడ్ అనేది. సో కొంచెం ముడేసుకోవాలి కాబట్టి మనకి ఎక్కువే ఉండాలన్నమాట. సో చూసారు కదా, 8 ఇంచెస్ కన్నా థ్రెడ్ అనేది ఎక్కువ ఉండేటట్టే చూసి తీసుకోండి. ఇట్లా తీసుకున్న తర్వాత ఈ 2 కార్నర్స్ ఉంటాయి కదా థ్రెడ్వి, సో ఇట్లా పెట్టుకొని నీడిల్లోకి అయితే ఎక్కించేసుకోవాలన్నమాట. ఇట్లా థ్రెడ్ అనేది ఎక్కించేసుకోండి. ఇలా థ్రెడ్ ఎక్కించుకున్న తర్వాత ఆల్రెడీ ఇది ఉంది కదా లాకెట్, సో లాకెట్కి
ఇలాగా పైన సైడ్ హోల్లో నుంచి ఈ నీడిల్ని మనం బయటికి తీసుకొని రావాలి. ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇది ఉంది కదా, సో ఈ థ్రెడ్ మనం 2 లైన్స్ తీసుకున్నాం కదా, దీని మిడిల్లో నుంచి దీన్ని తీసుకొని రావాలన్నమాట నీడిల్ని. సేమ్ నేను చాలా అంటే చాలా ఈజీ అండి. సేమ్ నేను ఇక్కడ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే చేసుకోండి. సెకండ్ టైం కూడా ఒక 2 నాట్స్ వేసుకుంటే కొంచెం గట్టిగా ఉండిద్ది అనమాట. సో చూసారు కదా, ఇట్లాగా తీసుకొచ్చేసి టైట్గా ఇలా లాగేయండి. నాట్ అనేది కొంచెం గట్టిగా పడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి మనం పూసలు ఎక్కించుకోవాలి. సేమ్ ఇలాగేనండి, ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే వేసుకోండి. సో దీనిలోకి వచ్చేసి ఇలాగ బ్లాక్ బీడ్ లైన్ తీసుకొని ఇలాగా దీనికే ఉంచేసేయండి. పూసలు అనేవి మనకి ఈ థ్రెడ్ ఉంటేనే బాగుంటాయి అన్నమాట. సో ఇట్లాగా నీడిల్ని లోపల పూసలో నుంచి ఇలా బయటకు అయితే తీసుకొచ్చేసేయండి. కొన్ని పూసలు ఎక్కించుకొని ఈ మనం క్రిస్టల్ లైన్కి ఉంది కదా, దాని ఎక్స్ట్రా థ్రెడ్ అనేది కట్ చేసేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి కొంచెం ఈజీగా ఉంటుంది మేకింగ్కి. ఇట్లాగా సో చూసారు కదండి, నేను ఎలా సింపుల్గా నీడిల్లోంచి క్రిస్టల్స్ని థ్రెడ్లోకి ఎక్కించుకున్నాను. సేమ్ ఇలాగే మనం 8 ఇంచెస్ వరకు ఎక్కించుకోవాలన్నమాట లెంత్. ఒకసారి చూసుకోండి కరెక్ట్గా, ఇక్కడ 8 ఇంచెస్ వచ్చే వరకు ఎక్కించుకోవాలన్నమాట. సో నేను ఎక్కించేసి మీకు చూపిస్తాను. సో చూసారు కదండి, ఇప్పుడైతే నేను మీకు వీడియోలో ఎలా అయితే చూపించానో అలాగా 8 ఇంచ్ లెంత్ని అయితే ఎక్కించేసుకున్నాను అనమాట. కరెక్ట్గా 8 ఇంచ్ లెంత్ని ఎక్కించుకున్నాను అండి. అప్పుడు ఇంకొక సైడ్ 8 ఇంచ్ లెంత్ ఎక్కించినప్పుడు మనకి టోటల్ 16 ఇంచ్ లెంత్ అనేది వచ్చింది అనమాట. అండ్ ఈ బీడ్స్ ఎక్కించేటప్పుడు ఎప్పుడైనా ఒకసారి దీంట్లో మరీ చిన్న బీడ్ వచ్చినప్పుడు ఈ నీడిల్లోకి కూడా ఎక్కదనమాట. సో అప్పుడు ఏం చేస్తారంటే స్టార్టింగ్లోనే మీరు ఏ బీడ్ అయితే ఎక్కలేదో ఆ బీడ్ని నోస్ బ్లేయర్ తోటి జస్ట్ ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, అది పగిలిపోయిద్ది. దాని తర్వాత నుంచి మళ్ళీ మనం యాజ్ ఇట్ ఈజ్ ఎక్కించేసుకోవచ్చు. నీడిల్ అదే ఈ సూదిలో నుంచి దారం తీసే పని లేకుండా అలాగా మనమైతే దాన్ని బ్రేక్ చేసి క్రిస్టల్స్ని అయితే ఎక్కించేసుకోవచ్చు అనమాట. ఇంకా దీంట్లో ఇటు సైడ్ వచ్చేసి ఒక 2 లైన్స్, ఇటు సైడ్ వచ్చేసి 3 లైన్స్, టోటల్ 5 లైన్స్ మేక్ చేయాలండి. సేమ్ ఇలాగే 5 లైన్స్ 8 ఇంచెస్ లెంత్లో మేక్ చేసుకోవాలన్నమాట. నేను టోటల్ 5 లైన్స్ ఎక్కిచ్చేసి మీకు టోటల్ లుక్ ఎలా ఉందనేది చూపిస్తాను. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ ఆల్రెడీ మనది అయిపోయింది కదండి 8 ఇంచులు. అలా అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి జారిపోకుండా ఉండడానికి మనం హుక్ వేసేదాకా ఇలా జస్ట్ ఒక టెంపరీగా ఇలాగ ఒక ముడైతే వేసుకోండి. ఇలాగ లాగితే వచ్చేసేటట్టు ముడి వేసుకోండి. అప్పుడు ఏంటి అంటే ఈ పూసలు మనకి కిందకి వెళ్ళిపోకుండా ఉంటాయి అన్నమాట. సో ఈ టోటల్ 5 లైన్స్ కూడా వేసేసి మీకు లుక్ ఎలా ఉందనేది చూపిస్తాను. సో చూసారు కదండి, టోటల్ ఇలా 6 లైన్స్ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ హుక్స్ వేసేసాను అనమాట. ఇది ఎలా వేయాలో నేను చూపిస్తాను. ఇటు సైడ్ వేయకుండా ఉంచాను చూసారా. ఫస్ట్ ముడి వేసుకోవాలని చెప్పాను కదండి, ఆ ముడి అనేది తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మీకు ఈ బ్లాక్ బీడ్ చైన్స్ లైన్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి, పైన ఈక్వల్గా ఉండాలన్నమాట. ఇప్పుడు నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలాగా. సో చూసారు కదా, ఇక్కడ మనకేంటి అంటే ఇక్కడ ఒక 2 బీడ్స్ ఎక్కువ వచ్చాయి చూసారా. ఇక్కడ దాకా పెట్టుకొని ఈ ఎక్స్ట్రా వచ్చిన బీడ్స్ని రిమూవ్ చేయాలన్నమాట. ఈ ఎక్స్ట్రా ఏ బీడ్స్ అయితే ఉన్నాయో అవి తీసేసేయండి. అండ్ ఇలాగా ఇక్కడ సమానంగా చూసుకున్న తర్వాత ఒకసారి ఈ రెండింటిని కూడా సమానంగా చూసుకోండి. కింద లాకెట్ గట్టిగా పట్టుకొని రెండింటిని కూడా సమానంగా చూసుకున్న తర్వాత ఇలాగ 3 కనెక్టర్ ఉంది కదండి. సో దీన్ని ఈ మూడిటికి టై చేసుకోవాలన్నమాట. దీనిలాగా నేను ముడి వేసి చూపిస్తాను మీకు ఎలా వేసుకోవాలనేది ఒకటి ముందు. నెక్స్ట్ సేమ్ అలాగే ఆ 2 కూడా వేసేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇట్లా హోల్లోకి థ్రెడ్ ఎక్కిచ్చేసుకున్న తర్వాత నాట్ అనేది ఇట్లా వేసుకోవాలండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా వేసుకున్న తర్వాత ముడి ఇలా దగ్గరికి ఈ మనకి కనెక్టర్ ఉంది కదా, ఈ కనెక్టర్ వచ్చేసి ఇలాగ దగ్గరికి వచ్చేటట్టు బీడ్స్ దగ్గరికి వచ్చేటట్టు చూసుకొని ముడి అనేది వేసుకోండి. అప్పుడు ఏంటి అంటే బీడ్స్ దూరంగా రాకుండా గట్టిగా వస్తుంది. సో మనం లూజ్గా వేసామంటే ఈ థ్రెడ్ కనపడే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అలా కాకుండా ఇలా దగ్గరికి వచ్చేటట్టు ముడి వేసుకోవాలి కనెక్టర్కి. ఇలాగ 3 నాట్స్ వేసుకోండి. 3 నాట్స్ వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం థ్రెడ్ ఉండేటట్టు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత
ఇలా లైటర్ తీసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ని కాల్చాలన్నమాట. ఎడ్జ్కి వచ్చేటప్పుడు జాగ్రత్తగా కాల్చండి, మళ్ళీ ఎక్కువ కాలకూడదు. సో చూసారు కదా, ఇట్లా కాల్ చేసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్ ఈ రెండు కూడా అండి. సెకండ్ దానికి సెకండ్ది, ఇలా థర్డ్ దానికి థర్డ్ది టై చేసేసి సేమ్ ఇలాగా మనం కాల్చుకుంటే ఇట్లా అనేది వచ్చేసిద్ది అనమాట. సో చూసారు కదా, ఇట్లాగా థ్రెడ్ అనేది లేకుండా నీట్గా ఉండిద్ది. సో ఈ రెండు కూడా నేను ఇలా చేసి చూపిస్తాను మీకు. సో చూసారు కదండి, మీకు చూపించినట్టు ఇటు సైడ్ కూడా వేసేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం హుక్ పెట్టుకోవాలండి. హుక్ వచ్చేసి కొన్నిటికి ఇవి ఓపెన్ వస్తాయి, కొన్నిటికి క్లోజ్ వస్తాయి. సో దీనికి క్లోజ్ వచ్చింది కదా, దీన్ని ఎలా చేయాలి అంటే ఇక్కడ హుక్ ఒకవైపు ఉంది, ఇలాగా హోల్ ఒకవైపు ఉంది కదండి. సో దాన్ని ఇలాగా కట్ చేసుకోండి హుక్ పైన. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత నోస్ బ్లేడ్ తోటి కొంచెం పక్కకనండి, ఇలా కొంచెం పక్కకన్న తర్వాత ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్లోకి దీన్ని దూర్ చేసుకోండి. ఇలా దూర్ చేసుకున్న తర్వాత ఇలా నోస్ బ్లేడ్ తోటి మళ్ళీ దగ్గరికి అనేసుకోవాలి, క్లోజ్ చేసేయాలన్నమాట దీన్ని. ఇట్లా మనకి పోకుండా దగ్గరికి అనేసుకోవాలి. సో చూసారు కదా ఎలా ఉంది అనేసి. నెక్స్ట్ ఇంకా ఇటువైపు హుక్ని దీంట్లోకి ఈ హోల్లోకి పెట్టేసుకోవడమేనమాట, ఇటు సైడ్ హోల్లోకి ఇట్లాగా. మనకి అప్పుడు ఈ దండ అనేది మనం పర్ఫెక్ట్గా మేక్ చేసేసుకున్నట్టే అండి. సో చూసారు కదా లైన్ బై లైన్ ఎలా ఉంది అనేసి లుక్. సో చూసారు కదండి, బ్లాక్ బీడ్స్ని మనం ఎంత సింపుల్గా మేక్ చేసుకోవచ్చు. లాకెట్కి ఇలా హోల్స్ ఉంటే బీడ్స్ ఏ బీడ్స్ అయినా కానీ ఇలాగే మేక్ చేసుకోవచ్చు అండి. సో చూసారు కదా 3 లైన్స్తో చేసాము. 3 లైన్స్ ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయో, ఎక్కడా కూడా పక్కకు పోలేదన్నమాట. దీంట్లో మెయిన్ పాయింట్స్ మీరు ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ బ్యాక్ సైడ్ అండి. ఈ బ్యాక్ సైడ్ హుక్స్ మీరు దీనికి అటాచ్ చేసే ఈ క్రిస్టల్ని బ్యాక్ సైడ్ హుక్స్కి అటాచ్ చేసేటప్పుడు కరెక్ట్గా అటాచ్ చేసుకోండి, లేకపోతే మనం చేసిన వర్క్ అంతా వేస్ట్ అయిపోద్ది అనమాట. ఇలా స్ట్రైట్గా రాకుండా లైన్ బై లైన్ మిస్ అయ్యి అలా రావచ్చు అనమాట. సో చూసారు కదా ఇలా పర్ఫెక్ట్గా బ్లాక్ బీడ్స్ని ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూసారు కదా. ఈ రోజు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మరొక క్లాస్లో మరొక కొత్త డిజైన్తో అయితే మళ్ళీ కలుద్దాం. ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.